ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆరుగాలం కష్టించి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా నెన్నూరుపాడుకు చెందిన పొగాకు రైతు చెల్లా మధుసూదన్ ఆత్మహత్య గ్రామంలో విషాదం నింపింది. 20 లక్షల పెట్టుబడి పెట్టి పొగాకు పండిస్తే సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు తీర్చలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంకుల వాళ్లు ఒత్తిడి తేవడంతో తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మధుసూదన్ కొడుకు వంశీకృష్ణ కన్నీటి పర్యంతమయ్యాడు. తన కొడుకు 14 ఎకరాల్లో పొగాకు పంట వేసి గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడ్డాడని మధుసూదన్ తండ్రి వెంకటేశ్వరరావు విలపిస్తున్నాడు. మధుసూదన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలో అన్నదాత అప్పులతో మరణిస్తే కనీస స్పందన లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మాకు పొగాకులో నష్టం వచ్చింది. మా అబ్బాయి నష్టాన్ని దెబ్బకు భరాయించలేక ఏదో మందు తాగాడు. ఆ పొగాకు 20 లక్షలు అయింది అయ్యా పెట్టుబడి. ఏదో 2 లక్షలకు 3 లక్షలకు అమ్మే రోజు చెక్కులు పోతాయి వెనక్కి వస్తూ ఉన్నాయి. అది జరిగింది. ఏంటంటే మా నాన్న నీరుడేమో పొగాకు బాగా రేటు ఉందని వేసాడు. అది అప్పు తెచ్చేసాడు. అప్పు తెచ్చేస్తే ఇంక జరిగింది ఏంటంటే మన రేట్ లేక మన నేను ఫేస్బుక్లో ఆయన నాకు తెలియదు అసలు సాధారణంగా ఫేస్బుక్లో ఇలా చూసి ఏంటన్నా వీడియో వస్తుందంటే ఇదిరా రేట్లు లేదురా పొగాకు, అందుకని రేట్ లేకపోతే ఏమైంది ఏంద్రా అంటే నన్ను తిట్టాడు. అరే నీ రేటు ఉంటేనే కదరా మీకు చదివిచ్చేది, అబ్బాయిని డాక్టర్ చేసేది, వాడికి మంచి మార్కులు వచ్చినాయి ఇప్పుడు మనం చూసుకుంటే. కానీ అన్నాడు రేట్ లేదు అంటే ఏం కాదులే అని ఎప్పుడు ఉండేదే కానీ అనుకున్నాను. నీడ బాగానే ఉంది ఈ వేడికి ఏమైంది అని, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోతుంది అనుకోలేదు. ఎంత వేసాడు పొగాకు? వేసాడు 2 బ్యానీలు దాకా వేసాడు. అప్పు తెచ్చి వేసాడు. అది అంతా అప్పేనండి, ఏం లేదు ఇంకంతా అప్పే. బ్యాంకు వాళ్ళు వస్తున్నారు అప్పు, రోజు ఇదే టార్చర్ అయిపోతున్నాయి, రోజు ఇదే టార్చర్. చనిపోయిన అతను చల్లా మధుసూదన్ రెడ్డి పొగాకు 20 ఎకరాల పొగాకు వేసినందువల్ల పెట్టుబడులు రాక పొగాకు బోర్డులు పొగాకు కొనక అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.